కొత్త ర్యాంపో ఇషాన్ కిషన్, కొత్త ర్యాంపో 300 కొట్టాలి. కమోన్ గాయ్స్. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 23rd March సండే. అండ్ ఈరోజు ఏందో తెలుసు మీకు, మన SRH ఫస్ట్ మ్యాచ్, అది కూడా మన హోమ్ గ్రౌండ్లో. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నా ఫస్ట్ టైం నేను గ్రౌండ్కి వెళ్ళి చూస్తున్నాను నేను మ్యాచ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నిన్న ఫస్ట్ మ్యాచ్ RCB వర్సెస్ KKRలో RCB అయితే గెలిచింది. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా, చాలా అయితే హ్యాపీ ఉన్నా. ఎందుకు మీకు తెలుసు, RCB అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. నేను చాలా హ్యాపీ ఉన్నా. ఎందుకో మీకు తెలుసున్న వాళ్ళు ఏందో దాని రీజన్ ఏందో తెలుసున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. RCB ఫస్ట్ మ్యాచ్ విన్ అనేది నాకు చాలా హ్యాపీ ఉంది. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే, ఈ మధ్య నుంచి నేను వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయట్లేదు యూట్యూబ్ లో. అరే తుప్పా. అండ్ ఒకవేళ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా డ్రైవ్ ఎక్స్పీరియన్స్, కార్ గురించి, బైక్స్ గురించి, రీల్స్, షార్ట్స్, లేదంటే ఫుడ్ రివ్యూస్, ప్రాపర్టీస్ సేల్ ఉన్నవి, అండ్ ఫర్ సేల్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ పెడుతుండే. కాకపోతే ఏంది అంటే రివ్యూ అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా అన్ని కలిపి పెడుతుండు అది ఇది అని అనుకుంటారేమో. కాకపోతే మన ఛానల్ పేరు రివ్యూ రూమ్ కాబట్టి ఐ విల్ రివ్యూ ఎవ్రీథింగ్ విచ్ ఎగ్జైట్స్ మీ మోర్. నేను అన్నీ రివ్యూ చేస్తాను. నన్ను ఏదైతే ఎక్కువ ఎగ్జైటింగ్గా కనిపిస్తో అన్ని రివ్యూ చేస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసి రివ్యూ రూమ్ కాబట్టి అన్ని రివ్యూ చేస్తా. సో డైరెక్ట్గా నేను గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఎట్లుంది ఆ విజువల్స్, ఐ మీన్ రీసెంట్గా రెనోవేట్ చేసిన అని చెప్పారు కదా, నేను దాని విజువల్స్ అనేవి చూపిస్తా. సో మనం డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి మీట్ అవుదాం. బాయ్. సో గాయ్స్, ఇప్పుడైతే మనం ఉప్పల్ స్టేడియం అయితే రీచ్ అయిపోయినాం. సో చూడండి మీరే, ఇంకా మన బ్యాక్ సైడ్ ఉప్పల్ స్టేడియం అయితే ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు మొత్తం ఇక్కడైతే ఫ్యాన్స్ అంతా ఎక్సైట్మెంట్, ఇక్కడ నుంచే మనకైతే ఫుల్ ఆరా అయితే వస్తుంది. మొత్తం ఎక్సైట్మెంట్ అయితే ఇక్కడ నుంచే మనకు అనిపించదు. మీరే చూడొచ్చు, లోపలైతే ఘోరంగా డీజే అండ్ సాంగ్స్ ప్లే చేయడము, ఫ్యాన్స్ అయితే అరవడం, మస్తు ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. నాకు ఇక్కడ నుంచే మస్తు హైప్ ఎక్కించుకుంటున్నాను అయితే. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అండ్ ఫ్యాన్స్ అసలు ఏమనుకుంటారు హైదరాబాద్ గురించి అయితే ఒకసారి చూసేద్దాం మనం. సో బేసిక్గా టాస్ అయితే అయిపోయింది. ప్రస్తుతం మీకు అయితే ఇందాక నుంచి లైన్ అయినాం. ఇక్కడైతే మా ఫ్రెండ్ టాస్ అయిపోయింది, మేము వచ్చే లోపలికి కానీ మస్తు లేట్ అయిపోయింది మొత్తం. సో మీరైతే అయినా చెప్పండి, నీలో అంత వేడుందా? నాశనం అయిపోతావురా నువ్వు. స్కోర్ వచ్చేసి 45. మొత్తం ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్స్ అయితే ర్యాంప్ ఆడిస్తారు. ఇంకా చూద్దాం స్కోర్. నాకు తెలిసి 6 ఓవర్స్ స్టార్ట్ అయ్యేసరికి 80 to 90 అయితే ఈజీ కొడతారు. ఒకసారి అయితే చూద్దాం మనం. మొత్తం 8 ఓవర్స్ అయిన తర్వాత పవర్ ప్లే అయిపోయేసరికి స్కోర్ 90 ఉందని ఆనందపడాలి, లేదంటే రాజస్థాన్ వాళ్ళకి ఫ్రీ హిట్ పడ్డదని బాధపడాలి, ఏం అర్థం అవుతలే. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. పవర్ ప్లే అయితే ఊచకపోతే ఊపించారు. మొత్తం 94 స్కోర్ అయితే మొత్తం పవర్ ప్లే అయిపోయేసరికి. జనరల్గా ఫ్రీ హిట్ కాకముందు 90, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 94 క్రేజీ ఆడుతారు మన ట్రావెల్ సెట్ అయితే. ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ పార్ట్నర్షిప్. అభిషేక్ శర్మ అనవసరంగా ఎక్స్ట్రా ఆ పాయింట్ దగ్గర ఖర్చు ఆడకుండా ఉండాల్సింది. ఏం కాదు, ఇంకా 4 runs టు గో. కమాన్. సో 10 ఓవర్స్ అయిపోయినా ఇప్పుడే స్కోర్ వచ్చేసి 135. కాకపోతే మనకి 9.3 దగ్గర ట్రావెల్ సెట్ అయితే అవుట్ అయ్యాడు 67కి. అసలు ఉంటే ఈజీగా సెంచరీ అయితే కొట్టేస్తాడు. చాలా 31 balls 67 అయితే కొట్టాడు. ప్రస్తుతం అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆడుతుండు. అండ్ ఇందాక ఒక రన్అట్ ఛాన్స్ ఉంటే అది కూడా మిస్ అయింది. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి నాక్ ఆడి లైక్ అసలు ఇక్కడ నుంచి ఇక వికెట్స్ పడకూడదు. స్కోర్ అయితే చాలా బాగుంది 10 ఓవర్స్కి. 134 అంటే చాలా మంచి స్కోర్ ఉంది. అండ్ ఇంకా 10 ఓవర్స్లో సేమ్ ఇదే రన్ రేట్ వస్తే ప్లస్ 140 దగ్గర వస్తే మంచి స్కోర్ అయితే వస్తుంది టోటల్. సో 250 క్రాస్ అవ్వాలని చూద్దాం. స్కోర్ అయితే ఈజీగా. చలో 20 ఓవర్స్ అయిన తర్వాత చూద్దాం.
300 కొట్టాలి. కమోన్ గాయ్స్. మొత్తం అయితే 76 రన్స్ కన్స్యూమ్ ఇచ్చిండు. మా మొత్తం ఐపీఎల్ హిస్టరీలో మాకు గాయస్ ఇషాన్ కిషన్ అయితే 98 మీద ఉన్నాడు. లైన్గా 2 సిక్సెస్ అయితే పడ్డాయి ఇప్పుడు. సో మీరు చూస్తారు కదా, వీడైతే ఇక్కడ ఆర్ఆర్ ఫ్యాన్. మన బౌలింగ్లో 6 కొట్టినా 4 కొట్టినా ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంటే దాని తర్వాత చూడండి ఏమైంది. 1 hour later. ఓ బాయ్ మ్యాచ్ కాలే ఇంకా చేసేపు ఉండిపోరాదు. అండ్ దట్స్ ఫైనల్ ర్యాపప్. యాక్చువల్లీ మ్యాచ్ అయిపోయింది. సో ఏమైందంటే రికార్డ్ చేయలేకపోయినా ఫైనల్ బాల్ అవన్నీ లాస్ట్ ఓవర్ అసలు రికార్డ్ చేయలేకపోయినా. మొత్తం ఆ క్లిప్ అంతా రికార్డ్ చేయడం అయితే మర్చిపోయినా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఇప్పుడైతే బయటకు వచ్చినాం బికాజ్ మేము ట్రాఫిక్ ఉప్పల్ స్టేడియం నుంచి మేము బైక్ పార్క్ చేయడానికి చాలా దూరం అయితే వచ్చినాం. దగ్గర హీరో షోరూమ్ దగ్గర అయితే పార్క్ చేసినాం. నాకు గొంతు అయితే పోయింది, నేనైతే మాట్లాడలేకపోతున్నా. ఫస్ట్ టైం గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఎట్లా అనిపించింది మన కాటేరమ్మ మన ఎస్ఆర్హెచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 286 అనేది చాలా క్రేజీ అసలు. అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసి వేరే లెవెల్ బ్యాటింగ్, చాలా క్రేజీ ఉండే మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అంతా. సో దీని తర్వాత మేము డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఎట్లా అనిపించింది నా ఫస్ట్ వ్లాగ్? ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బాయ్.